ప్రశ్నలో ఉన్నటువంటి అక్షరంతోటే ఆ ప్రశ్న యొక్క సమాధానాన్ని బంధించేలాగా చిన్నగా వీడియో రూపొందించానండి. ఒక నిమిషం కేటాయించి ఒక 10 విషయాలు నేర్చుకోవాలని ఆశిస్తూ ర్యాపిడ్ రివిజన్‌లో భాగంగా చిన్నగా వీడియో చేశానండి. లెట్ us స్టార్ట్ ది వీడియో. మనకు భారతదేశ చరిత్రలో సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీజీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గొప్ప ఉద్యమం. సో, సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని చెప్పేసేసి మనకు ఏఎన్‌సీ సమావేశం, నాగపూర్ సమావేశంలో ఇక్కడ రాఫర్ వీర రాఘవాచారి అధ్యక్షతన జరిగినటువంటి నాగపూర్ ప్రత్యేక సమావేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఆన్సర్ ఇక్కడనే ఉంటుందండి. ఇక్కడ అధ్యక్షత ఎవరి అధ్యక్షత? వీర రాఫర్ రాఘవాచారి అధ్యక్షతన ఎక్కడ జరిగినటువంటి ఏఎన్సీ సమావేశం? నాగపూర్లో జరిగినటువంటి ఏఎన్సీ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ వారికి బంగారు ఫర్మానా జారీ చేసినటువంటి మొఘల్ రాజు ఎవరనంటే ఇక్కడ బంగారు ఫర్మానా, బ్రిటిష్ వారికి బంగారు ఫరూక్ సియర్. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. ఫరూక్ సియర్. మొఘల్ రాజు కడపటి మొఘల్లో ఉన్నటువంటి ఫరూక్ సియర్ బ్రిటిష్ వారికి బంగారు ఫర్మానా, రెడ్ కార్పెట్ అనుకోండి. బంగారు ఫర్మానా జారీ చేశాడు అనుకోండి. ఫరూక్ సియర్. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. ఈ అక్షరంతో ఆన్సర్ని జ్ఞాపకం పెట్టుకోండి. మనకు 1898లో మే మంత్లో పోర్చుగీస్ నావికుడు అయినటువంటి వాస్కోడి గామా మనకు కేరళకు చేరుకున్నప్పుడు అప్పుడు ఢిల్లీ సుల్తానేట్ ఎవరు అంటే వాస్కోడి గామా. ఇక్కడ సా అక్షరం ఉంది, కా అక్షరం ఉంది. ఇక్కడనే ఆన్సర్ సికిందర్ లోడి. అప్పుడు ఢిల్లీ పరిపాలిస్తున్నటువంటి సుల్తానేట్ ఎవరండి? కా. ఇక్కడ ఏంటిది? సికిందర్ లోడి. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. వాస్కోడి గామా భారతదేశానికి వచ్చినప్పుడు ఢిల్లీ సుల్తాన్ అక్కడ రాజు ఎవరండి? సికిందర్ లోడి. నెక్స్ట్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తాన్ల ఐదు వంశాల లోపల ఖిల్జీ వంశానికి చెందినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ తనకు తాను రెండో అలెగ్జాండర్ అని ప్రకటించుకున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ తనకు తాను నేను రెండో అలెగ్జాండర్ అని ప్రకటించుకున్నాడు. అలెగ్జాండర్. ఎన్నో అలెగ్జాండర్ అని? రెండో అలెగ్జాండర్ అని. ఢిల్లీ సుల్తాన్ ప్రకటించుకున్నాడంటే ఎవరని చెప్పాలండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. మనకు లేటెస్ట్ ఒక హీరో వచ్చిండు, యంగో హీరో. ఆయన పేరు శ్రీ విష్ణు. ఇతని పేరు మీద ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే శ్రీగుప్తుడేమో గుప్త వంశాన్ని స్థాపించినది. గుప్త వంశంలో చివరివాడు విష్ణుగుప్తుడు. గుప్త వంశాన్ని ప్రారంభించింది లేదా మొదటివాడు శ్రీగుప్తుడు, చివరివాడు విష్ణుగుప్తుడు. శ్రీ విష్ణు హీరోతోటి కొన్ని ఫిల్మ్స్ వచ్చాయి కదండి రీసెంట్గా. తన హీరో పేరు మీద విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. గుప్త వంశాన్ని ప్రారంభించింది శ్రీగుప్తుడు, చివరివాడు విష్ణుగుప్తుడు. భారతదేశాన్ని సందర్శించినటువంటి చైనా యాత్రికుల్లో మొదటివాడు ఫాహియాన్. ఇక్కడ జట్కా ఉంటుంది కదండి, జట్కాను 1 చేయండి. ఫాహియాన్ భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు. ఇతడు ఎవరి కాలంలో? 1 and 2. ఈ జట్కాన్ 1 అనుకోండి, తర్వాత ఇక్కడ 2 అని రాయండి. రెండో చంద్రగుప్తుడి కాలంలో, గుప్త వంశానికి చెందినటువంటి రెండో చంద్రగుప్తుడి కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి చైనా యాత్రికుడు ఎవరండి? ఫాహియాన్. ఈ జట్కాన్ 1 చేయండి. మొదటి చైనా దేశస్థుడు. ఫాహియాన్ ఎవరి పీరియడ్లో వచ్చాడు? ఎవరి కాలంలో వచ్చాడు? రెండో చంద్రగుప్తుడి కాలంలో. ఎల్లోరా. ఎల్లోరాలోని మనకు గుహాలయాలు ఉంటాయి. ఎల్లోరాని కైలాస దేవాలయాన్ని, తర్వాత బాంబేలోని ఎలిఫెంటా గుహలను ప్రారంభించింది మొదటి కృష్ణుడు. రాష్ట్రకూట వంశానికి చెందినటువంటి మొదటి కృష్ణుడు. ఇట్లా పెద్దగా వర్ణన రాసుకోండి. మొదటి కృష్ణుడు, రాష్ట్రకూట రాజు అయినటువంటి మొదటి కృష్ణుడు. ఎల్లోరాలోని కైలాసాలయాన్ని, బాంబేలోని ఎలిఫెంటా గుహాలయాలకు కట్టడానికి ప్రారంభించింది ఎవరండి? రాష్ట్రకూటుడు అయినటువంటి మొదటి కృష్ణుడు. మనకు ముండా తిరుగుబాటు జరుగుతుందండి. అక్కడ బీహార్లో ముండా తిరుగుబాటు జరిగినప్పుడు దానికి నాయకత్వం వహించింది బిర్సా ముండా గారు. మనకు భూస్వామ్యులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక గొప్ప తిరుగుబాటులో ముండా తిరుగుబాటు ఒకటి. బిర్సా ముండా ఆధ్వర్యంలో జరిగినటువంటి తిరుగుబాటులో అద్భుత విజయం సాధిస్తారు. ఇతని గౌరవార్థమే ఇక్కడ రాంచీ, జార్ఖండ్ రాజధాని అయినటువంటి రాంచీ విమానాశ్రయానికి బిర్సా ముండా గారి పేరు పెట్టడం జరిగింది. రాంచీ. బిర్సా ముండా అని రాసుకోండి. రాంచీ. ఇక్కడ ముండా తిరుగుబాటు బీహార్లో భూస్వాములకు వ్యతిరేకంగా. ఇంకోటి మహాశ్వేతాదేవి DAA అనుకోండి, అరణ్యేర్ అధికార్ అనేటువంటి నవలను రాసింది. ఈ ముండా తిరుగుబాటుకు సంబంధించి ఇక్కడ ఉన్న అంశాలను సేకరించి అరణ్యేర్ అధికార్ అనేటువంటి నవలను రాసినటువంటి వారు ఎవరండి? మహాశ్వేతాదేవి. ఇక్కడ ఈ విధంగా ఈ పదాలతోటి 2-3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. మనకు బానిస వంశ స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్, ఢిల్లీ సుల్తానేట్లో కుతుబుద్దీన్ ఐబక్ గల బిరుదు లాక్ బక్ష్. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. లాక్ బక్ష్ అనే బిరుదు ఏ రాజుకు, ఏ ఢిల్లీ సుల్తానేట్కు ఉందంటే లాక్ బక్ష్. ఎవరికండి? కుతుబుద్దీన్ ఐబక్ గల బిరుదు ఏంటిది? లాక్ బక్ష్. నెక్స్ట్, బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరం డిసెంబర్ 31 ప్రారంభించినప్పుడు భారతదేశంలో ముఘల్ రాజు ఎవరు? అక్బర్. ఇక్కడ బాఫర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడనే ఉంటుంది ఆన్సర్. అక్బర్.
బాఫర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుకోండి. ఇక్కడ బాఫర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు మొఘల్ రాజు ఎవరండి? అక్బర్. ఇక్కడ ఉన్నటువంటి ఈ విధంగా అక్షరాలతోటే మీరు ఆన్సర్స్ను టైప్ చేసుకోండి. ఈ విధంగా ఒక 10 విషయాలు సింపుల్. ఒకటి ఇక్కడ చూడండి, ఇక్కడ రాఘవాచారి గారు నాగపూర్ సమావేశంలో సహాయ నిరాకరణ ఒకటవది. రెండవది బంగారు ఫర్మాను జారీ చేసింది ఫరూక్ సియర్. మూడవది వాస్కోడి గామా వచ్చినప్పుడు సికిందర్ లోడి. నాలుగవది అల్లావుద్దీన్ ఖిల్జీ తనను రెండవ అలెగ్జాండర్ అనుకున్నాడు. ఐదవది శ్రీగుప్తుడు మొదటివాడు, విష్ణుగుప్తుడు చివరివాడు. ఆరవది ఫాహియాన్ చైనా యాత్రికుడు, రెండవ చంద్రగుప్తుడి కాలం. ఏడవది బిర్సా ముండా రాంచీ ఎయిర్పోర్ట్, మహాశ్వేతదేవి అరణ్యర అధికార్, ముండా తిరుగుబాటు. ఎనిమిదవది ఎల్లోరా కైలాసనాథాలయం, ఎలిఫెంటా గుహలు, రెండు కూడా రాష్ట్రకూట రాజైనటువంటి మొదటి కృష్ణుడు. తొమ్మిదవది లాక్ బక్ష్, సో ఇది ఐబక్ ఉన్నటువంటి బిరుదు. తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించినప్పుడు మొఘల్ రాజు ఎవరండి? అక్బర్. 10వది. ఈ విధంగా ఒక్క నిమిషంలో ఒక 10 పాయింట్స్ నేర్చుకొని సక్సెస్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.